తెలంగాణలో దసరా పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారో అందరికీ తెలిసిందే. ఆ రోజున మద్యం అమ్మకాలు ఏరులై పారుతుంది. ఈ ఏడాది దసరాకు కూడా అంతే. మామూలుగా జరగలేదు. దసరా సందర్భంగా తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజునే దసరా పండుగ రావడంతో లిక్కర్ సేల్స్ తగ్గుతాయేమో అనుకున్నారు. అయినా సరే ముందుగానే కొనుక్కొని పెట్టుకున్న మద్యంతో మందుబాబులు దసరా ధమాకా జరుపుకున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతితో పాటు దసరా పండుగ కూడా వచ్చింది. అయితే ఆ రోజు మద్యం షాపుల బంద్ నేపథ్యంలో ఒక్కరోజు ముందుగానే అంటే అక్టోబర్ 1వ తేదీనే వైన్ షాపుల దగ్గర రద్దీ పెరిగింది. వైన్ షాపులు లిక్కర్ మార్ట్ల ముందు మందుబాబులు క్యూ కట్టిన పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో దసరా, గాంధీ జయంతి ఒకే రోజు వచ్చినప్పటికీ అంతకు ముందు రోజు భారీగా మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. మరి దసరా సందర్భంగా ఏ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయో చూద్దాం. దసరా పండుగ వేళ 698 కోట్ల లిక్కర్ వ్యాపారం జరిగినట్లు పేర్కొన్నారు. ఈసారి మద్యం విక్రయాలపై నిషేధం విధించిన అమ్మకాలలో మాత్రం ఎక్కడా తేడా రాలేదు.